సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కిక్ కోసమే చోరీలు చేస్తున్న తమిళనాడు సర్పంచ్గా కొనసాగుతూ పలు చోరీలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా బస్సులో బంగారం చోరీ చేసింది సర్పంచ్. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలైతే బయటకొస్తున్నాయి. 15 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. సాధారణంగా మన సమాజంలో డబ్బు కోసమో ఆర్థిక ఇబ్బందుల వలన చాలా మంది దొంగతనాలు చేస్తూ ఉంటారు కదా. కానీ అన్నీ ఉన్నా కేవలం ఒక కిక్ కోసం దొంగతనాలు చేసేవారి గురించి వినడం చాలా అరుదు కదా. ఇప్పుడు తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఓ కేసు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు భారతి. ఈమె ఒక గ్రామ సర్పంచ్, ఒక ప్రజా ప్రతినిధి కూడా. డబ్బు హోదా ఉన్నా కూడా దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. సర్పంచ్ కదా, ఏదో ఒక దొంగతనం చేసి ఉంటుందిలే అని పోలీసులు అనుకున్నారు. కానీ ఆమె విచారణలో గత 15 ఏళ్లుగా కిక్కు కోసం దొంగతనాలు చేస్తోందని తెలియటంతో ఇటు ప్రజలతో పాటు అటు పోలీసులు కూడా నోరెళ్లబెడుతున్నారు. ఇటీవల చెన్నైలోని నెర్కుండ్రామ్కు చెందిన వరలక్ష్మి అనే మహిళ ఫిర్యాదుతో వరలక్ష్మి బస్సులో ప్రయాణిస్తూ ఉండగా ఆమె మెడలో ఉన్న 5 సవర్ల బంగారు గొలుసును చోరీకి గురైంది. వెంటనే ఆమె కోయంబేడు పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. పోలీసులు బస్సులోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా సర్పంచ్ భారతి ఈ చోరీకి పాల్పడినట్లుగా స్పష్టంగా కనిపించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తాను వృత్తి సర్పంచ్ అయినా కూడా గత 15 ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నారని, పేరు పలుకుబడి ఆమెకు సమాజంలో ఉన్నా కూడా దొంగతనంలో ఉండే కిక్కే వేరు, అందుకే ఇలా చోరీలకు పాల్పడుతున్నట్లుగా చెప్పిందట. దీంతో పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. నిజానికి దొంగతనం చేస్తూ దొరికిపోయిన భారతి తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా నరియంపట్టు గ్రామ సర్పంచ్. ఈమె అధికార డిఎంకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కూడా. ఒకవైపు ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధి, మరోవైపు ప్రజల సొమ్మునే చోరీ చేయడం విచిత్రం. ప్రస్తుతం పోలీసులు ఆమెను మరింత విచారిస్తున్నారు. ఆమె ఇప్పటి వరకు ఎంత సొమ్మును దొంగతనం చేశారు, ఆ సొమ్ముతో ఏం చేసింది, ఈ చోరీల్లో ఆమెకు ఎవరైనా సహకరించారా అన్న విషయాలు ఇంకా తెలియాల్సింది. పూర్తి దర్యాప్తు పూర్తయితేనే ఈ కేసులో మరిన్ని విషయాలు బయటపడతాయి. డబ్బు అధికారం ఉన్న ఇలాంటి వింత అలవాటుతో సమాజంలో ఉన్న పేరును కోల్పోయిన ఈ సర్పంచ్ ఇప్పుడు టౌన్లో హాట్ టాపిక్గా మారింది.